అందరూ ఉన్న వాళ్ళకి సలహా ఇస్తున్నా, ఈ రాజకీయాలు చేయడానికి రాదు. రాజకీయాలు నాతో కూడా చేయలేడు కూడా. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. పనికి మళ్ళీ రాజకీయాలు నాతో చేయకూడదు. నేను ఎంపీ అయినప్పుడు పార్లమెంట్ లో కొత్త బ్రీడ్ అని పరిచయం చేయాలి. పక్కకు కూడా ఉండే కాంగ్రెస్ కూడా, నాకు తెలియని కాంగ్రెస్ కూడా ఉండే. ఇప్పుడు ఉన్న నేషనల్ కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీ సరే న్యూ బ్రీడే పర్ హైబ్రిడే అన్నాడు. కాబట్టి ఈ పార్టీలు గీటీలు చెప్పకు రాదు, అన్ని బంద్ చేయండి స్లోగన్లు. ఈ ఫ్లెక్సీలకు పెట్టే ఖర్చులు పిహెచ్సికి ఇవ్వండి, డెవలప్మెంట్ కి ఇవ్వండి. ఊరు బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది. ఏ పార్టీ వాడు ఏ స్లోగన్ ఇస్తుండో తెలియదు. జగిత్యాలకు వస్తుంది సెలవు. ప్రజలందరికీ, గ్రామస్తులందరికీ నూతన పిహెచ్సి భవనము 23 లక్షలు అయిందంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది. 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఎవరో ఇచ్చారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఆల్రెడీ ఇక్కడ రావడమే నేను 2 గంటలు లేట్ వచ్చిన. మోతాడు దగ్గర రాస్తారోకో చేస్తారు రైతులందరూ. అదే పలికిమాలను యాప్ పెట్టిందట, యూరియా కొన్నారాకుండా మొత్తం జిల్లా అంతా తిరిగి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీలోటి ఫ్లెక్సీలు పెట్టే బదులు జమ చేసి గ్రామానికి వీడీసీకి అప్పయ్యపురు పైసలు. ధన్యవాదాలు.